హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో చెప్పాను కదా, కొర్రలతో ఎలా చేస్తాము అన్నం అనేది చూపిస్తానని. సో మేమిద్దరమే కాబట్టి ఇన్ని కొర్రలు తీసుకున్నామండి. ఇది కొర్రలు వచ్చి చాలా హెల్దీ ఫుడ్. ఈ మధ్య అందరూ కొంచెము మిల్లెట్స్ సైడ్ వెళ్తున్నారు కదా, సో కొర్రలతో రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా అండి. ఈరోజు నేను లంచ్లోకి చేస్తున్నాను. మేము లంచ్లోకి చేస్తే అది మాకు లంచ్కి డిన్నర్కి రెండింటికి సరిపోయింది. టేస్ట్ బాగుంటుంది. కర్డ్ వేసుకొని తింటే, కర్డ్ పిక్కలు ఊరగాయ ఏదైనా ఉంటే అది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ మనం కొర్రలను ఒక 2 to 3 సార్లు కడిగేసుకునేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని నానబెట్టుకోవాలండి. కనీసం 10 గంటలు నానబెట్టుకోవాలి, అప్పుడే బాగా నానుతాయి. సో నేను నైట్ నానబెట్టుకొని పొద్దున్నే చేస్తున్నాను. ఒక 12 గంటలకు అలా చేశాను మధ్యాహ్నం లంచ్లోకి. ఇప్పుడు నాకు ఒక గ్లాస్లోకి అయ్యాయి కొర్రలు. దానికి 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. మామూలుగా మనము రైస్కి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తాం కదా, కానీ దీనికి డబుల్ వేయాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వేస్తే బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. చాలా బాగుండిందండి టేస్ట్. మనం ఏదైనా కర్రీలోకి, చికెన్ కర్రీలోకి కానీ లేదా పెరుగు వేసేసుకొని కొంచెం ఊరగాయ వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్దీకి హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా నున్నగా మెత్తగా అయిపోతుంది. కొంచెం ఆరితే ఇంకా కొంచెం గట్టిపడిపోతుందండి. సో మనం మెత్తగా ఉన్నప్పుడు తినేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి. హెల్దీ ఫుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.